చూడండి. వావ్, ఎంత ఆంటీ మాల? మునక్కడ 30 రూపీసా? ఇది చూసారా? మెంతన్ కూర చూసారా? సొరకాయ ఎట్లా 10కి 8 అంట. పాలకూర తీసుకో. 10 రూపాయి. అందరు బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి ఇప్పుడే బస్సు దిగి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నా. శంషాబాద్లో ఉన్న బిగ్గెస్ట్ వెజిటేబుల్ మార్కెట్ అయితే విజిట్ చేద్దామని వచ్చిన. దెన్ చూసారు కదా ఎంత రష్ ఉందో. ఆటోలలో లోడ్స్ అయితే వస్తున్నాయి మార్కెట్కి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ఫార్మర్స్ అందరూ ఇదే మార్కెట్కి తీసుకొస్తారు వెజిటేబుల్స్ మొత్తము. ఎంత రష్ ఉంది ఈరోజు సండే. మార్కెట్కి ఫుల్ వచ్చిరనమాట. యా, ఎక్కువ మిర్చి, టమాటో, ఆనియన్స్ ఇవే వస్తాయి మార్కెట్కి. మస్తు రష్ ఉంది. నీకు సౌండ్ వినిపిస్తలేదో బట్ యా, శంషాబాద్లో బిగ్గెస్ట్ వెజిటేబుల్ మార్కెట్ ఇదే అనమాట. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి ఇక్కడ తీసుకుంటారు మార్కెట్లో. చూసారా వెనుక? కిలో ఎట్లా అంటే టమాటో 20 రూపాయలా? కిలో టమాటా వచ్చేసి 20 రూపీస్ అంట. ఫుల్ రేట్స్ ఉన్నాయి. అంటే కిలో లెక్క 30 రూపీస్ అంటే నేను ఆన్లైన్లో కూడా చూసిన అదే ఉంది. సో బయట అయితే కొంచెం ఎక్కువ చెప్తారు. 30 అంటే అక్కడ ఒక 40 అట్లా అమ్ముతారు. 10 రూపీస్ ఎక్కువ తీసుకుంటారు. చూసారు కదా, ఫుల్ రష్ ఉంది ఈరోజు సండే కాబట్టి మార్కెట్. సో ఈ మార్కెట్కి అయితే ఎక్కువ ఆలు, ఇంకా మిర్చి, ఆనియన్స్ చాలా వస్తాయి. కుప్పల్లాగా పెట్టి అమ్ముతున్నారు. అంటే హోల్సేల్ మార్కెట్, మన ఇష్టం. ఆ కుప్పల్లాగా పెట్టి అమ్ముతారు. అట్లయినా తీసుకోవచ్చు, లేకపోతే కిలోల లెక్క అయినా తీసుకోవచ్చు, హోల్సేల్ అయినా తీసుకోవచ్చు. ఆనియన్స్ ఎట్లా కిలో? 100 రూపీస్కి 3 kgs ఆనియన్స్ అమ్ముతున్నారు మార్కెట్లో వచ్చేసి. సో అంటే కొంచెం మనము బార్గెన్ చేస్తే కొంచెం తక్కువ ఇస్తారు. యా, మనం కొంచెం రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. కాంప్రమైజ్ అయ్యి ఇస్తారు, మనకు తక్కువ చేసి ఇస్తారు. ఆనియన్ ఎట్లా అంటే కిలో? ఎట్లా కిలో? 100కి 4 కిలోలు. సో చూసారు కదా, అక్కడనేమో 100కి 3 కిలోలు అన్నారు, ఇక్కడనేమో 100కి 4 కిలోలు అంట. సో మనం ఇంకో కిలో కూడా మనం రిక్వెస్ట్ చేసి వేయించుకోవచ్చు. సో పెద్ద మార్కెట్ కాబట్టి. క్యారెట్ ఎట్లా అంకుల్ కిలో? 40 రూపీస్ కిలోనా? థ్యాంక్ యూ. సో క్యారెట్ వచ్చేసి 40 రూపీస్ కిలో అంట. దెన్ మనకి చాలా తక్కువ, హోల్సేల్ మార్కెట్ కాబట్టి కిలో లెక్క కూడా ఇస్తున్నారు, మనం వచ్చి తీసుకోవచ్చు. సో యా, పెద్ద మార్కెట్. సో తిరిగే వరకు చాలా అవుతుంది. సో మార్కెట్కి ఎంట్రీ అవుతుంటే ఎంట్రన్స్లోనే ఫుల్ వెజిటేబుల్ లోడ్లు వేసుకొని వస్తున్నారు అనమాట. వాళ్ళంతా ఫార్మర్సే మోస్ట్లీ. ఇక్కడికి ఫార్మర్సే వచ్చి వేసుకొని బండిలలో తీసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేస్తారు మార్కెట్లో. సో యా, చూద్దాం. ఎంత అంకుల్ క్యాబేజ్? 10 రూపీసా? కిలో లెక్కనా లేకపోతే ఒక్కటియా? కిలో 10. క్యాబేజీ వచ్చేసి కిలో 10 రూపీస్ అంట. వావ్, ఇంత తక్కువ ఉంది కదా నిజంగా. అంటే హోల్సేల్గా తీసుకోపోవాలి అనుకుంటే. మీరు ఒకవేళ చుట్టుపక్కల ఉంటే మీ మార్కెట్కి వచ్చి విజిట్ చేయండి. ఫుల్ రష్ ఉంది ఈరోజు సండే కాబట్టి. దెన్ మనకు టమాటో కూడా కిలో 30 చెప్తుంది కదా. కొంచెం మార్కెట్ అంటే ఎంట్రన్స్లో నేను అడిగింది, కొంచెం లోపలికి వచ్చి మనం టమాటో రేట్ అడిగితే తక్కువనే ఉంటుంది. ఎంత అంటే కిలో టమాటో? ఇదంట. ఆలు ఎంత కిలో? 20 రూపీసా? ఓన్లీ 10 రూపీస్ అంట కిలో ఓన్లీ. సో ఓన్లీ ఆలు షాపా? ఓకే. ఇది మొత్తం ఆలుగడ్డలు అమ్ముతారనమాట ఇక్కడ. హోల్సేల్ కదా, కిలో లెక్క కూడానా? ఓకే, హోల్సేల్ అంట, కిలో లెక్క కాదు. చాలా బాగుంది మార్కెట్ అయితే. ఆనియన్ ఎంత అంకుల్? ఆనియన్ ఎంత అన్న? కిలో ఎంత? 100కి 3 కిలోలు అంట. అక్కడ 4 అన్నారు. ఇక్కడ చూసారా ఈ అన్న 100కి 3 కిలోలు అని చెప్తున్నాడు. సో మనకి 4 కూడా ఇస్తారనమాట. బఠానీ ఎంత? ఒకసారి ఇస్తారా? ఇది ప్యాకెట్ ఎంత? ప్యాకెట్ 10 రూపీస్ ప్యాకెట్ అంట. ఓ, ఇది కట్ట ఇవ్వు. మునక్కడ 30 రూపీసా? ఇది మొత్తం కట్ట. ఓ, 30 రూపీస్. సో వచ్చేసి తీసుకోండి. ఇగో ఈ అన్న అమ్ముతుంది 30.
తీసుకోండి. ఫుల్ రష్ ఉంది మార్కెట్ మొత్తం. యా, ఇంకా హైదరాబాద్ మార్కెట్ నుంచి కూడా వస్తుంది ఇక్కడికి. చాలా రష్ ఉంది. ఇటు సైడ్ చూసారు కదా కింద, ఇక్కడ దాని కింద మొత్తం గ్రీన్ లీవ్స్ వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. వెళ్ళి చూపిస్తా. కొత్తిమీర, కలమాక్, పాలకూర. పాలకూర ఎట్లా అంకుల్? ఎట్లా ఎట్లా? 10కి 8 అంట పాలకూర. తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. 10కి 8 కట్టలు. జస్ట్ ఎక్స్క్యూజ్ మీ. సో 10 రూపాయలకి 8 కట్టలు అంట. వచ్చి తీసుకోవచ్చు. ఆంటీ కొత్తిమీర ఎంత? 10 రూపాయలు. సో చూడారా ఆంటీ 10 రూపాయలు కొత్తిమీర వస్తుంది. 10 రూపాయలు అంటే 10 రూపాయలు చెప్పారా? సో కావాలంటే ఆంటీ దగ్గర వచ్చి తీసుకోండి. 10 రూపాయలు అంట కొత్తిమీర. సో ఇక్కడ ఏమంటారు, పుంటికూర, కలేమాక్ ఇవన్నీ అమ్ముతున్నారు. మొత్తం గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడే అమ్ముతున్నారు. అరటి ఆకు ఆంటీ ఎంత? అరటి ఆకు మీరు తీసుకున్నారా? ఎంత తీసుకున్నారు? చూసారా, అరటి ఆకులు కూడా అమ్ముతున్నారు. ఎంత? ఆహా, ఇంటికా? అచ్చా, అవునా. అంకుల్ తమలపాకు ఎట్లా? 50 రూపాయలు. 100నా? అర్థం కాలేదు నాకు. 50 రూపాయలు అంటున్నావు, 100 అంటున్నావు. 100 పీసులు 50 రూపాయలు. ఆహా, 100. ఇవి తీసుకోవచ్చా? 100 పీసులు వచ్చేసి 50 రూపాయలు అంట. సో మీకు కావాలనుకుంటే ఇగో ఈ అంకుల్ దగ్గరికి వచ్చి తీసుకోండి. థ్యాంక్ యూ అంకుల్. సో ఇక్కడికి వచ్చి తీసుకోండి. చాలా ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉన్నారు. మొత్తం మన పీపుల్స్ అనమాట. మొత్తం మనలే కదా, మొత్తం ఫార్మర్సే. సో ఇక్కడ చూసారా పూలు అమ్ముతుంది ఆంటీ. ఎంత ఆంటీ చామంతి? ఎంత? అది చూసారా నవ్వుతుంది మంచిగా. ఎంత చెప్పు? తీసుకోవచ్చా అక్క పువ్వు? ఎంత మంచిగా చెప్తుంది పువ్వు తీసుకోవచ్చు అనేసి. సో హ్యాపీ అనమాట. ఈ ఫ్లవర్ ఇచ్చింది చూసారా. సో ఆమె రేట్ చెప్పట్లేదు. నేను వీడియో పెట్టే వరకు తను ఫర్గట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి గ్రీన్ వెజిటేబుల్స్. ఆంటీ ఎంత ఆంటీ? ఏంటిది? తోటకూరనా? అయ్యి కొయ్యకూరనంట. ఫ్రై చేస్తారు కదా ఇది. ఇది కూడా తోటకూరనంట. ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందంట. హెల్త్కి చాలా మంచిది. ఏం కూర? గంగలవాయి కూర అంట. ఏం చేస్తారు? పప్పులకు అనమాట. నేను చూసా కానీ నేమ్ అంత ఐడియా లేదు. ఇది మెంతన్ కూర. ఇది నా ఫేవరెట్. చూసారా మెంతన్ కూర. ఆంటీకి సేల్ చేస్తున్నా చూడండి ఎంత నవ్వుతుంది. చూసారా పుండుకూర, పాలకూర. తీసుకో ఆంటీ. పుంటికూర అన్నీ ఇస్తుంది ఆంటీ మనకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో పుంటికూర, ఎర్ర పుంటికూర, ఉల్లి పొరకనంట. ఫ్రై చేసుకొని చపాతీలో పెట్టుకొని తింటే అబ్బా ఉంటుంది చూడండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆంటీ. ఇక్కడ కూడా సేమ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆంటీ వాళ్ళందరూ. ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ పడుతుంది. ఇది మొత్తం ఆకుకూరలు అమ్మేదే ప్లేస్. హాయ్ ఆంటీ. సో చూపించిన కదా గ్రీన్ వెజిటేబుల్స్. ఇది మార్కెట్ మొత్తం షెడ్ కింద అనమాట. గ్రీన్ వెజిటేబుల్స్ అమ్ముతారు అండి. ఫ్లవర్స్. అంకుల్ ఎట్లా కుప్ప? 10 రూపాయలా? 10 రూపాయల కుప్పనంట. చూసారా ఇక్కడ చూసారా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ డబ్బా, ఆయిల్ డబ్బా ఇవన్నీ అమ్ముతున్నారు. సో ఫ్లవర్స్ చూడండి. వావ్. ఎంత ఆంటీ మాల? 100 రూపీస్ మాలనంట. మీకు కావాలంటే శంషావాళ్ళయో ఈ అక్క అమ్ముతుంది. ఆ అక్క దగ్గర వచ్చి తీసుకోండి. బంతి ఒకటి ఇవ్వ, బంతిపూ. సో బంతిపూలు కూడా ఎంత కిలో? కేజీ 100 అంట. బంతిపూలు కూడా సేల్ చేస్తారు. కూర 40 రూపాయలు అంట. ఇక్కడ చూసారా ఇంట్లో కావాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడే ఉంది. ఇది మిల్ మేకర్ కదా. ఎంత అంకుల్? 20 రూపాయలు అంట ప్యాకెట్ ఒకటి. ఓకే. ఇది అన్నీ అని ఇట్లా ప్యాకెట్ టైప్ ఇట్లా కట్టేసి పెట్టినారు. మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఇది ఫ్రై చేసేది పాపడ్ లాగా కదా అది. ఇది కూడా ఇవి ఏమంటారు, ఇవి సొంగలు, గొట్టాలు అనమాట. ఆయిల్ వేస్తే అదేమో ఎల్లో కలర్ గొట్టాలు, ఇవి కలర్ ఉంటాయి. ఆయిల్ వేస్తే ఫ్రై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి చిల్లీ పౌడర్ అన్నీ సేల్ చేస్తుండు శంషాబాద్ మార్కెట్లో. సో ఇదంతా గ్రీన్ వెజిటేబుల్స్ అమ్మారు కదా. సో మళ్ళీ అటు నుంచి నీకు చూపిస్తా వేరేది.
సో యా ఫుల్ రష్. మళ్ళీ నేను ఇటు నుంచి తిరిగి అక్కడి నుంచి వస్తా. ఇక్కడ చూసారా క్యాప్సికన్ సేల్ చేసిర్రు. ఎంత అన్న క్యాప్సికన్? రెడ్ క్యాప్స్ ఎంత? పావు కిలో 50 రూపాయలు అంట. ఎల్లో క్యాప్సికన్, రెడ్ క్యాప్సికన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఎంత? స్వీట్ కార్న్ 40 రూపాయలు ప్యాకెట్. కుల్ల కూడా ఇస్తున్నారా? ఇది బేబీ స్వీట్ కార్న్. ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి చూసారా, బేబీ కార్న్. యా ఇది మష్రూమ్ ప్యాకెట్స్ అనమాట. మష్రూమ్స్ కూడా సేల్. ఎంత అన్న ఇది? 40 రూపీస్ అనమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు అన్న దగ్గర. సో పాలకూర ఇవన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారు. సో మీకు నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నా. చాలా రష్లో ఉన్నా అయినా తీస్తున్నా వీడియో. దెన్ అవుట్ సైడ్ వచ్చేసిన మొత్తం రష్ ఉంది. చూశారు కదా, అదే పార్ట్స్ డివైడ్ అయ్యి ఉందన్నమాట ప్లేసెస్, మార్కెట్ మొత్తం. సో యా మళ్ళీ ఇటు సైడ్ వచ్చిన. ఇప్పుడు సీజనల్గా అంటే ఏంది, కీరా సీజనల్ కదా, కీరా వెజిటేబుల్. సో ఇక్కడైతే చూడండి కీరా మొత్తం సేల్ చేసిర్రు. హోల్సేల్ అన్న కీరా కిలో ఎంత? మచ్ 15 రూపాయలు కిలో. సో 15 రూపీస్ కిలో అంట. హోల్సేల్ కూడా సేల్ చేస్తారు, ప్యాకెట్ తెచ్చి పెట్టారనమాట. సో ఇక్కడ నుంచి వెళ్దాం మళ్ళీ. తిరుగుతూనే ఉన్నా కానీ ఏం అర్థమవుతలే, ఊరికే తిరుగుతున్నా అటు ఇటు మార్కెట్ మొత్తం. ఇది ఎంత ఆంటీ? ఇది ఎంత? ఏంటిది? ఇది గంజి ఇది ఏమంటారు కదా, చామగడ్డ 60 రూపీస్ అంట. సో చాలా బాగుంది చామగడ్డ. ఆంటీ ఇది చూసారా సొరకాయ ఎంత? 40 రూపీస్ ఒకటి 40 రూపీస్ అంట. అంకుల్ వాళ్ళు చూడండి. మిర్చి అంకుల్, మిర్చి కిలో లేదా? 60 రూపీస్ కిలో అంట. సో వాళ్ళు మొత్తం ఫుల్ బిజీగా ఉన్నారు. నేను ఓన్లీ అడుగుతున్నా కదా వెజిటేబుల్ రేటు. సో అడుగుతూ వెళ్ళిపోతున్నా. అల్లిమెల్లిగడ్డ ఎట్లా ఆంటీ? ఇది కిలో 100 రూపాయలు కిలోనా? చాలా బాగుంది. 100 రూపాయలు కిలో అంట. యా చూసారా ఫుల్ బిజీగా ఉంది మార్కెట్ అంట. రష్ ఫాలో మీ. ఆంటీ ఫ్లవర్ ఇచ్చింది, అది పట్టుకొని అట్లనే తిరుగుతున్నా అటు ఇటు. ఇక లాస్ట్ వరకు వెళ్ళేసి వచ్చిన. ఇదంతా టమాటో వెనక చూసారా మొత్తం టమాటోస్. టమాటో 15 అంట. సో ఇక్కడ నుంచి వచ్చిన. ఆలు ఎంత? ఆలుగడ్డ కిలో రా అంటుండు అంకుల్. చెప్పు. చూడండి అంకుల్ 30 రూపాయలు అంట ఆలుగడ్డ. ఓకే అంకుల్ చూపి రాదమ్మా అంటుండు మంచిగా. సో చూపించిన అంకుల్ని కూడా. పాపం వాళ్ళు కల్మషం లేని మనుషులు, ఫార్మర్స్. నిజంగా అంతే, రైతులకు ఏం తెలుసు పాపం, మస్తు కష్టపడతారు, వస్తారు సేల్ చేస్తారు. నాకైతే వాళ్ళని చూస్తే మస్తు కష్టజీవులు అని చెప్పొచ్చు. మా ఫాదర్ కూడా అంతే. యా ఇంకా ఇదంతా అయిపోయింది చూడండి ఒకసారి. సో ఇదంతా మార్కెటే. సో ఇక్కడికి వచ్చిన లాస్ట్ మొత్తం తిరిగి. ఎంత అంటే అల్లిమెల్లిగడ్డ కిలో 60 రూపాయలు కిలో. 100 కిలో. కిలో 100 అంట. అక్కడ ఎంతనో చెప్పారు, మర్చిపోయినా నేను. సో అక్కడ కొంచెం తక్కువే చెప్పారు, ఫ్రెష్గా ఉంది, అప్పుడే పొలంలో నుంచి తెచ్చి అది పెట్టినట్టుందనమాట. ఇక్కడ మొత్తం హోల్సేల్ వెజిటేబుల్స్, అదేమంటారు ఆనియన్స్ అమ్ముతున్నారు, ఇంకా ఆలు 2 కాంబినేషన్తో అమ్ముతున్నారు. ఎంత కిలో? కిలో 80 రూపీస్ అంట. వచ్చి తీసుకోండి, రిక్వెస్ట్ చేస్తే ఎక్కువ కూడా ఇస్తారంట. సో యా మొత్తం తిరిగిన. ఇక్కడ అదేమంటారు గుమ్మం ముందల తీసేస్తారు కదా, సో అది ఉంది అనమాట. నేను అది మీకు చూపిస్తాను ఒకసారి. దిష్టి తీసేస్తారు కదా గుమ్మడికాయ. అంకుల్ ఇది ఎంత గుమ్మడికాయ? ఇది దిష్టి తీస్తారు కదా, సో దిష్టి తీసేసేదనమాట గుమ్మానికి. ఎంత? 100కి 1. ఇది 100, అది 40. 120. ఓకే, చిన్నదేమో 100 రూపీస్, కొంచెం పెద్దగా ఉంటే సైజ్ 100, అది 120. ఇంకా ఏమంటారు ఇంట్లో కావాల్సిన వస్తువులు, క్యాప్సికన్, ఇంకా
ఉంటాయి కదా అద్దము, ఇవి ఉంటాయి కదా కవర్స్, గంపలు, ఇవన్నీ అమ్ముతున్నారు చూడండి. మిర్రర్స్ ఇంట్లోకి కావాల్సినవి అన్నీ. బయటికి కొంచెం మార్కెట్ నుంచి అవుట్ సైడ్ వచ్చిన అనమాట. మార్కెట్కి పక్కనే వెజిటేబుల్ మార్కెట్కి పక్కనే ఇంకా అదేమంటారు రైల్వే స్టేషన్ ఉంటుంది. సో చాలామందికి ఇదే ప్లస్ పాయింట్ అనమాట, అవైలబుల్గా ఈజీగా వచ్చి తీసుకొని పోవడానికి. సో చూసారా, ఇక్కడ నుంచి మార్కెట్ అవుట్ సైడ్ నుంచి నేను చూపిస్తున్నా, అక్కడికి వెళ్ళి చూపిస్తా. అక్కడ నుంచి అంటే అవుట్ ఆఫ్ సిటీ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. శంషాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి ఇక్కడ తీసుకుంటారు మార్కెట్లో. చూసారు కదా, ఇదే స్టేషన్. సో ఇక్కడ నుంచి ఎంట్రీ ఇదే. ఇప్పుడు నేను వచ్చిన కదా అదే దారి నుంచి వస్తారనమాట తీసుకునే వాళ్ళు, వెజిటేబుల్స్ కావాలనుకునే వాళ్ళు, తీసుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ మార్కెట్లో తీసుకుంటారు. లేకపోతే హైదరాబాద్ నుంచి వెజిటేబుల్స్ని గాడీలలో వేసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేస్తారనమాట, హోల్సేల్గా, లేకుంటే కిలో లెక్క సేల్ చేస్తారు. ఇంకా ఎక్కువ అంటే ఈ మార్కెట్కి ఫార్మర్సే వస్తారు, అంటే రైతులే వస్తారు. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ పంట పొలాలలో పండించుకొని తీసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేస్తారనమాట. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉండే అంటే పీపుల్స్ కూడా వచ్చి తీసుకొని పోయి అదే గ్రామాలలో మళ్ళీ ఇవే వెజిటేబుల్స్ని కొంచెం ఎక్కువ రేటుకి సేల్ చేస్తారు. ఇక్కడ చూసారా, కోకోనట్ కూడా సేల్ చేస్తున్నారు. కోకోనట్ వాటర్ తాగాలనుకుంటే తాగొచ్చు. చాలా వేస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినా మళ్ళీ ఎక్కడి నుంచి పోతున్నా అర్థం అవుతలే. చాలా వేస్ నుంచి తిరుగుతున్నా. ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా సేల్ చేస్తున్నారు. బాతింగ్ది ఉంటాయి కదా, బ్రషెస్, ఇంట్లో కావాల్సినవి వస్తువులు, థింగ్స్, అవన్నీ సేల్ చేస్తున్నారు. నాకు ఈ మిడిల్లో దిగడమే బాగుందనమాట. రష్ ఉన్నారు. కొంచెం మార్నింగ్ వచ్చినందుకు మార్నింగ్ టైంలో కొంచెం తక్కువే ఉన్నారు రష్. ఒకవేళ వస్తే మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకొని పోతే బెటరు. దెన్ 10-11 అవుతే కొంచెం ట్రబుల్ అవుతుంది. ఈ మార్కెట్ మొత్తం చివరికి వచ్చేసిన. దెన్ ఇక్కడ అంటే పెద్ద పెద్ద ప్యాకెట్లలో తీసుకొచ్చి సేల్ చేస్తారు. ఇవి ఎంత క్యారెట్? మొత్తం క్యారెట్ ఎంత? 200 మొత్తం ప్యాకెట్. ఓన్లీ 200 అంట ప్యాకెట్ మొత్తం. కేజీ 10 రూపీస్ కేజీ అంట. 20 అంటుండు, 10కి ఇస్తాడు అనమాట. అట్లా చెప్తురు కదా. ఎట్లా పచ్చిమిరపకాయ కిలో 20. ఓకే, ప్యాకెట్ కిలో 20. ఇది ప్యాకెట్ ఎంత? ప్యాకెట్ వచ్చేసి 200 అంట సేల్ చేస్తారు. సో ఇక్కడ ఆటోలలో వేసుకొని లోడ్ లాగా తీసుకెళ్ళి వాళ్ళు సేల్ చేస్తారనమాట ఊర్లో. సో యా, ఇంకా ఆటోస్ చూసారా, తీసుకొని ఇక్కడే హోల్సేల్గా తీసుకొని వాళ్ళ ఊర్లోకి వేసుకొని వెళ్ళి సేల్ చేస్తారనమాట కొంచెం ఎక్కువ రేటుకి. ఇక్కడ తక్కువ కదా మార్కెట్ ఎంతైనా కాబట్టి. సో ఊర్లలో చూసుకుంటే వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా రేట్ ఉంటుంది. అంటే ఇక్కడ కిలో 30, 40, 60 ఇట్లా చెప్తారు కదా. దెన్ ఊర్లలో అయితే 60, 80 చెప్తారు, 50 కూడా చెప్తారు. ఆల్మోస్ట్ 10 ఎక్కువ చెప్తారు ఊర్లలో. దెన్ యా, ఇక వెళ్తున్నా. ఒకవేళ ఇంకా కొంచెం ఉంటే చూపిస్తా. సో ఇది మార్కెట్ బోర్డ్ అనమాట. ఇక్కడ అన్నయ్య చెప్తుండు. సో అన్నయ్య ఏమంటుండంటే ఇప్పుడే ఫ్రెష్గా వస్తున్నాయి చూపెట్టండి అంటుండు. ఓకే అన్న, ఓకే. ఒక రోజు నైటే తెంపి ఇక్కడికి తీసుకొచ్చి సేల్ చేస్తారంట ఫ్రెష్ వెజిటేబుల్స్. ఓకే, ఈ మార్కెట్కి అయితే ఇప్పుడే తెంపి ఇప్పుడే తీసుకొస్తారంట. అంటే ఈవెందో నైట్ తెంపి ఇప్పుడే తీసుకొస్తారనమాట. సరే అన్న, థ్యాంక్ యూ. అయిపోయింది. సో ఈ మార్కెట్లో అయితే ఫ్రెష్ వెజిటేబుల్స్ నైట్ తెంపి మార్నింగ్ తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తారంట. దెన్ మార్కెట్ అదే మొత్తం కంప్లీట్ అయింది. వచ్చేస్తున్నా బయటికి. సో యా, ఫుల్ రష్ ఉంది మార్కెట్ నిండా. తిరగడానికి కూడా చాలా అదవుతుంది చెప్తున్నారు. చూసారా, మార్కెట్ ఫ్రంట్ సైడ్ అనమాట ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంటే మార్కెట్ నుంచి వచ్చే బండ్లన్నీ వెళ్తున్నాయి అనమాట. సో యా, మార్కెట్ అయితే చూసేశారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. రేట్ కూడా చాలా తక్కువ ఉంది మార్కెట్లో. బయట చూసుకునే దానికన్నా మార్కెట్ లోపలనే చాలా తక్కువ. ఇటు నుంచే వెళ్ళిన మార్కెట్కి.
ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వచ్చేసిన అనమాట. మీకు బోర్డు కనిపిస్తుందా? సో మార్కెట్ బోర్డ్. యా, అయిపోయింది మార్కెట్. ఇక్కడ ఫ్రూట్స్ కూడా సేల్ చేస్తున్నారు చూసారా. టీ తాగుతా, ఫుల్ హెడేక్ వస్తుంది. మార్కెట్ అంతా తిరిగే వరకు బాగా అలసిపోయినా. వాళ్ళకి మీకోసం రేట్లు నేను ముందు బటసింగారం వీడియో తీసా, అందులో రేట్స్ కూడా నేను అడిగిన. కొంతవరకు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో నేను ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. సో ఆ వీడియో చాలామంది చూస్తున్నారు, చాలా లైక్స్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు. సో అందుకని మీకోసం వెజిటేబుల్ మార్కెట్కి వచ్చి విజిట్ చేసి మీకు చూపించే ఆ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియో మళ్ళీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ మీకోసం వచ్చి మార్కెట్లో వీడియో తీస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని. బాయ్ బాయ్.